ప్రియమైన సోదరి సోదరులకు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ టీడీసీ లైవ్కు స్వాగతం. మీరు కనుక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ మరియు లైవ్ నోటిఫికేషన్స్ మెయిల్ రూపంలో నోటిఫికేషన్ పొందగలరు. అదేవిధంగా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మౌన్మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి నాయన ఇంతవరకు పాటల ద్వారా నిన్ను కనపరచం, ఒకరికొకరు హెచ్చరించుకున్నాం తండ్రి. నీ మాటను బట్టి మా బ్రతుకును ఒకవేళ సరి చేసుకోలేకపోతే మా దినములు కుదించేస్తావు, మా ఆయుష్ ఆయుర్వల్లి తరిగిపోతుంది, మా దినములు నేతగాని నాడి కంటే వేగముగా పరిగెత్తుకుపోతాయి. నిరుత్సాహంతో మేము మట్టికి తిరిగిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తండ్రి. ఆ స్థితి మాకు రాకుండా నీ మాటను బట్టి మా బ్రతుకుల్ని బాగు చేసుకొని నిశ్చితానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ మాటలు ఈరోజు చెప్పుచుండగా నాయనా వారి హృదయాలు కదిలింపబడి నిన్ను బట్టి, నీ కుమారుడిని యేసును బట్టి ఏదైతే సారాంశం ఉందో దానిని మా హృదయాలలో, మా జీవితాల్లో కలిగి అనేకులకు మాదిరిగా ఉండులాగున బలపరచమని యేసువారి పరిశుద్ధ నామని ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవులారా, మరి 2018 మన జీవితాల్లోంచి వెళ్ళిపోయింది. 2019 మన జీవితాల్లోకి ప్రవేశించేసింది. ప్రవేశించి అప్పుడే 5 దినాలు ముగించుకుని 6వ దినం అంటే వారం రోజుల దగ్గర పడిపోతుంది. మానవుడిలో దేవుడికి కనిపించవలసిన మార్పు కనిపించిందా? దేవుడు పెట్టే గడువులో ఎలాగా నువ్వు మారలేదు. పోను నువ్వు పెట్టుకున్న గడువులైనా నువ్వేమైనా మారావా? మనిషి పెట్టే ఆజ్ఞలకు, నిబంధనలకు లోబడి భయపడుతున్నారే తప్ప దేవునికి భయపడేవాడు ఎవరు? గేట్ వేసేస్తానని త్వరగా వచ్చేసారు. నా గురించి భయపడుతున్నారా? దేవునికి, వాక్యానికి భయపడండి. దేవునికి భయపడండి. ప్రతినిత్యం దేవుడికి భయపడితే మన బ్రతుకు అమూల్యంగా మారుతుంది, గొప్పగా మారుతుంది. మనిషిని బట్టి అయితే ఎంతసేపు అవుతుంది, ఇవాళ వచ్చారు రేపు మళ్ళీ మామూలే. మనిషిని బట్టి భయపడకండి. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనిషిని బట్టి ఒక మనిషి భయపడడం అనేది ఎప్పుడు జరగకూడదు. నీ ఆజ్ఞల వలన నాకు నీ యందు భయము పుడుతుంది అన్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి చూద్దామండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మం అంటూ ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించి మనం బ్రతకాలి. ధర్మం లేకపోతే నీ జీవితంలో నువ్వు అధర్మంగా బతుకుతున్నావని అర్థం. దేవుడు ధర్మం అంటూ ఒకటి పెట్టాడు. ఆ ధర్మాన్ని బట్టి, ధర్మాన్ని అనుసరించి మనం పోవాలి. ఇందులో మానవుడి యొక్క విలువలు, మానవుడి యొక్క ఆలోచనలు, మానవుడి యొక్క తలంపులు ఇక్కడ అనవసరం. దేవుడిది ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించి మనం వెళ్ళిపోవాలి. అది ఎలాంటిదట? అది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల్ల చేయను. ఏం చేద్దే? బరువు బాధ్యతలన్నీ దిగిపోయిన తర్వాత మనిషి ఎండవేడిలో వచ్చి దాహానికి అలమటించిపోతూ ఉన్నప్పుడు అతను దాహాన్ని తీర్చగలిగినంత నీరు అతను తాగినప్పుడు ఏమంటాడు?
అమ్మయ్య కాసే ప్రాణం తెప్పరిల్లింది. యెహోవా నీ ధర్మశాస్త్రం యథార్థమైనది, అది నా ప్రాణమును లోకములో అలసిపోయి పోరాడి బాధపడి జీవిస్తున్నటువంటి నిన్ను నీ ప్రాణాన్ని ఏం చేస్తాడది తెప్పరిల్ల చేస్తుంది. ఒక్కరు యెహోవా శాసనము నమ్మదగినది. శాసనం అంటే తెలుసండి, ఇలానే చెయ్యాలి అని దేవుడు హుకుం జారీ చేయడం. అది ఏంటిట శాసనం. అది ఏంటంటేదట నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. బుద్ధిహీనులకు ఏం పుట్టిస్తుంది? జ్ఞానం పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏం చేస్తాడటండి? హృదయాన్ని ఏం చేస్తాయి? మీరు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తారా? ఏమండి? తర్వాత యెహోవా ఉపదేశములు, వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది నొచ్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు, బాధపడి ఉన్నారు, సంతోషపడే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు ఆ వారం అంతా జోకులతోనూ నవ్వులతోనూ దాకా జరిగితే అబ్బా ఎంతబాగా ఇచ్చారండి ఈ రోజు అని వెళ్ళిపోతారు. అంతే కదండి. కూరలు అన్నీ సరిపోయినప్పుడు బాగానే ఉంటారు, కొద్ది కారం ఎక్కువైతే కారం ఎలా ఉంటుంది? కడుపులో మంట, నోట్లో మంట, తర్వాత తిట్టడంలో మంట. వాక్యం బాగా ఉందని చెప్పి సిల్లిగా ఉన్నప్పుడు మీ హృదయానికి నొప్పి తగిలినంత వరకు, బాధ కలిగినంత వరకు ఎంజాయ్ చేస్తారు. అదే ఎక్కడైనా మీ హృదయానికి కాస్త నిప్పు తగిలినట్టుగా ఉందంటే ఆ రోజు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నా ఎడల భయపడి అయ్యో తలుపేసేస్తారేమో, బయట కూర్చోవలసి వస్తుందేమో అనేటువంటిది కాదు. యెహోవా యందైన భయము. ఏంటి బేగొచ్చినా తిట్టేస్తారా? బేగ రాలేనందుకు తిట్టేశారు, ఇప్పుడు బేగొచ్చినందుకు కూడా తిట్టేస్తారా అంటే ఇది ఎలకాలం ఉండదని నాకు తెలుసు కదా. ఎవరికి భయపడుతున్నారో అది ఇక్కడ మెయిన్ పాయింట్. యెహోవా యందైన భయం పవిత్రమైనది. అంటే మీ భయం ఎలా ఉండాలి? అంతేకాని నా మీద భయపడి వచ్చారనుకో, అది పవిత్రమైంది కదా, అది అపవిత్రమైంది. అది అందుకే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక నిజంగా దేవుడికి భయపడితే వెరీ గుడ్ అండి, కానీ నాకు భయపడి వచ్చారనుకోండి అది అపవిత్రమైందండి. ఇది రేపు పొద్దున నా మీద సొండుకు ఏంటండి, నేను గేట్ వేసేస్తాం ఏంటండి అని ఈందేనా లేకపోతే ఇదేనా అని ఎటువంటి సొండుగులు పడతాయి. అవి కూడా రాకూడదు. సంఘం మోసేని చూసి వచ్చాం కదండి, 40 సంవత్సరాలు. ఎందుకంటే ఈ సొణుగే వాళ్ళని, గుసగుసలు ఆడేవాళ్ళని, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళని, వీళ్ళందరినీ ఫిల్టర్ చేసుకున్నోడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానాని వెళ్ళాడికి ఎంతమంది వెళ్ళారు? అంటే మిగతా వాళ్ళందరూ గుసగుసలు మామూలుగా ఇవన్నీ చేసేవాళ్ళేనా? మొత్తం పోయారు, మొత్తం టోటల్గా పోయారు. ఏమండి? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలు, బంగారము కంటెను కూరదగినవి, తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకునటి వల్ల గొప్ప లాభము. అది దేవుని వల్ల లాభాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎవరున్నారండి? లోకంలో ఆర్థికంగా లాభాన్ని సంపాదించుకున్న వాళ్ళే, కానీ దేవుని వలన లాభం సంపాదించుకోండి. ఓకే, ఈరోజు మన వాక్యం, సంఘము ఏ స్థితిలో నుండి పడిపోయింది? సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఏ స్థితిలో ఉంటుందని ప్రవక్తలు అన్నారో ఏ స్థితిలోకి పడిపోయింది? ఈ విషయాన్ని మన బైబిల్ నుంచి ఈరోజు మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమండి? సంఘము ఏ స్థితిలో నుండి పడిపోయింది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. తొలి మానవుడైన ఆదామును దేవుడు ఎలా సృష్టించాడు? పాపిగానా యథార్థవంతుడిగానా? యథార్థవంతుడిగా సృష్టించాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి వాక్యాన్ని, మనం చాలా సున్నితంగా మనం ఆలోచన చేయాలి. తొలి మానవుడైన ఆదాముని దేవుడు యథార్థవంతుడిగా చేశారు. చాలామంది దేవుడు మనిషిని పాపిగా పుట్టించాడని అంటారు, కానీ మళ్ళీ ఇంకోళ్ళు ఏమంటారంటే ఆదాముని ఒక్కడనే దేవుడు యథార్థవంతుడిగా పుట్టించాడు. పుట్టే ఆత్మకు యథార్థత ఉంది. ఆ పుట్టేటువంటి ఆ ఆత్మకు, ఆత్మ ధరించుకునే శరీరానికే యథార్థత లేదు. తెలుసా మీకు? నా శరీరం ముందు మంచిదేది నివసింపదని, అందుకే యేసుక్రీస్తు ఏ శరీరాకారుడు ఇచ్చాడు? పాప శరీరాకారుడు అన్నాడు. కనుక తొలి మానవుడైనటువంటి ఆదాము యథార్థవంతుడిగా చేయబడిన తర్వాత ఏమైపోయాడు? పాపం చేసి భ్రష్టుడైపోయాడు.
అలా అతన్ని భ్రష్టుడిగా మార్చింది ఎవరు? అలా అతన్ని భ్రష్టుడిగా మార్చింది ఎవరు? సాతాను. ఏమండి? స్త్రీ అని మీరు అంటారేమో అని నేను మళ్ళీ జవాబు చెప్పేశాను. ఇక్కడ స్త్రీ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదంటే ఇక్కడ నేను చెప్పేటువంటి అంశంలో అది కాదు. భ్రష్టుడైపోవడానికి ప్రధానమైన కారణం సాతాను. మొట్టమొదటి దేవుని సంఘం అది. మొట్టమొదట దేవుని యొక్క భూమి మీద ఉన్న సంఘం ఆదాము, మొదటి మనిషి. ఏమండి? అయితే ఈ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత సాతానుడు అతన్ని ఆవహించి అతన్ని ఎలా మార్చాడంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మాట చెప్తూ, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం బైబిల్ తెరిచి చూడగలిగితే అక్కడేమని వ్రాయబడి ఉందో మనం జాగ్రత్తగా చూడగలిగితే, బైబిల్ని పరిశోధించి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఏమండి, ఒక మనిషిని ద్వారా పాపానికి ద్వారం ఎవరయ్యారు? మనిషి అయ్యాడు. పాపానికి ద్వారం మనిషి అయ్యాడు. ఒక మనుషుని ద్వారా ఏదైనా కూడా ప్రవహించాలి అంటే ఏదో ఒక ద్వారం అనేది ఉండాలి. ప్రవేశించాలి అంటే ఆ ప్రవేశానికి ద్వారం ఎవరయ్యారు? ఏమండి? మనిషి అయ్యాడు. ఏమన్నాడు? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఒక్కరేనా? నేను ఒక్కరే చదవండి ఎవరు. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అని రాస్తుంది బైబిల్. అంటే మొదటి మానవుడికి పాపం రావడానికి సాతాను కారకమైతే, ఆ పాపాన్ని లోకంలోనికి ప్రవేశపెట్టడానికి ఒక వారధిగా ఆదాము పనిచేశాడు. ఆ పాపం మరణానికి దారితీసింది. అది ఎక్కడ దాకా దారితీసింది అంటే, మనుషులందరూ పాపం చేసేలా పరిస్థితి మారిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది అన్నాడు. అంటే మొదటి మానవుడు ఎలా ఉండవలసిన వాడు? దేవుని మహిమలో దేవునితో సమానంగా ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని, మహిమైశ్వర్యాల్ని కలిగి ఉండవలసిన వాడండి. మానవుడు అంటే సామాన్యుడు ఏం కాదండి. ఈరోజు చంద్రమండలం మీదకను అంగారగ్రహం మీదకను వెళ్ళగలుగుతున్నాడు అంటే, ప్రపంచంలో ఎన్నో సాధించగలుగుతున్నాడు అంటే మానవుడు సామాన్యుడు కాదండి. సాక్షాత్తు దేవుని కుమారుడు. మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకడి వంటి వాడయ్యాడంటే మేధావుల లిస్టులో చేరినవాడని అర్థం. G8 సదస్సులో ఉన్నవాడని అర్థం. అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నవాడని అర్థం. దేవుని ఆలోచన సభలో చేరినవాడని అర్థం. చెప్పుకుంటూ పోతే చాలా భావాలే ఉన్నాయి. వినడానికి వస్తాను మీరు మందులో ఉన్నదని చెప్పలేకపోతున్నాం, కానీ చాలానే ఉన్నాయి. దీన్ని చూస్తుంటే ఎంత గొప్పవాడు. మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వాడుగా మేము ఆయనను చూచుచున్నాము అంటే, అసలు ఆ కిరీటం ధరించుచున్నవాడుగా చూడవలసిన వాడు ఎవడు? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడట? ఆయన మనుషులందరి కొరకు మరణమును అనుభవించడం వలన మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వాడుగా మేము ఆయనను చూచుచున్నాము అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు కనపడే ఆదాము, అంటే ఆదాము ప్లేసులో వచ్చాడు. అర్థమైందండి మీరు? ఉదాహరణకి ఒక ఆఫీసర్, ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేసినప్పుడు, లంచగొండిగా ఉన్నప్పుడు అతను తీసేసి అతని పోస్టులోకి మరొకరిని అపాయింట్ చేస్తారు, అవునా? అలాగే ఆదాము అవినీతిపరుడైనప్పుడు అతని పోస్టులకు మరొకడు వచ్చాడు. ఇతడు అసిస్టెంట్ ఇంజనీరే. ఇంతకుముందు ఉన్నవాడు కూడా అసిస్టెంట్ చీఫ్ ఇంజనీరే. అంటే ఇంతకుముందున్న అసిస్టెంట్ చీఫ్ ఇంజనీరు అవినీతిపరుడిగా లంచం తీసుకోవడంగా పట్టుబడినందున ఆ పోస్టులకు మరొక ఆయన వచ్చాడు. వచ్చినవాడు ఇంకా సీనియర్ రాడు, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీరే వస్తాడు. ఎందుకంటే అక్కడ ఆ సీట్లో ఉండి పనిచేయవలసిన పనే అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ అనేటువంటి పదవికి తగ్గ జాబ్ చేయాలి కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కడపడ ఆదామన్నాడంటే, ఆదాము చేయవలసినటువంటి పనిలోకి ఎవరు వచ్చారు అంటే, ఆ పనిలో నుంచి ఎవరు తొలగింపబడ్డారు? ఎస్, ఆదాము. అయితే ఆదాము సామాన్యుడు కాదు. ఆదాము సామాన్యుడు కాదు. ఈమె ఎవరో అని అడిగితే ఆపరేషన్ చేసిన తర్వాత మత్తులో ఉన్నాడు. ఎవరు? ఆదాము మత్తులో. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి నిద్రనే ఇప్పుడు ఏమంటున్నారు?
అనస్థియా ఇస్తారు కదండి ఆపరేషన్ చేసేటప్పుడు. అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది నీకంటే ఏమని చెప్తారండి మనోడు? ఇప్పుడేమో ఒత్తిట్లేదు, తిమ్మిరెత్తున్నారు. ఏ ప్రదేశంలో అయితే మనం ఆపరేషన్ చేయాలి అక్కడ డాక్టర్ గారు మాట్లాడుతున్నారో అన్నీ వెళ్తున్నాయి, కానీ అక్కడ మనకి ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు. మనం మాత్రం అలానే ఉంటాం. ఆ తిమ్మిరి మీద మనకేమి, ఈ తిమ్మిరి అనేది ఎక్కడి నుంచో మనం తెచ్చుకుంటాం, కానీ వాస్తవానికి మన శరీరంలో ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మీ చెయ్యి కానీ ఏదైనా కానీ టపక్కమని చిదిగిపోతుంది అనుకో, వెంటనే ఈ ప్రదేశం అంతా ఏమైపోద్ది, తిమ్మిరైపోద్ది. ఎందుకో తెలుసా? బాధ మీకు తెలియకుండా దేవుడు ఆ శిష్టాన్ని శరీరంలో పెట్టాడు. అందుకే చాలామంది యాక్సిడెంట్లో అవయవాలు పోగొట్టినప్పుడు రోడ్డు మీద మామూలుగానే ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి ఒక అవయవం పోయిందని కానీ, కాలు పోయిందని కానీ, ట్రైన్ కింద పడిపోయి టక్మన్ కాలు కట్ అయిపోద్ది, లేదా చేయి కట్ అయిపోద్ది. చేయి కట్టేసినా టక్మన్ లేచిపోతారు. వాళ్ళు లేచిపోయినట్టు వాళ్ళకి ఒక చెయ్యి పోయిందని కానీ, ఒక కాలు పోయిందని కానీ సంగతి తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రదేశం అంతా వాళ్ళకి ఏమైపోద్ది, తిమ్మిరి లాంటిది వచ్చేస్తుంది. కాసేపటికి కానీ తిమ్మిరి వదిలిన తర్వాత కానీ తెలీదు ఒక అవయవం వాళ్ళకి లేదు అన్న సంగతి. దేవుడు కూడా అతనికి మొత్తిచ్చి అతని ఎముకలో ఒక ఎముక ఇరిచేసి, పక్కన ఎముకలో ఒక ఎముక ఇరిచేసి అక్కడ మాంసంతో పూర్తి చేశాడటండి. మనకు ఒక దిక్కున పొడవాలంటే మాంసం ఎక్కడి నుంచి తేవాలి? మనకి ఎక్కువ మాంసం అక్కడ ఉండే తొడలోనే ఉంటుంది, అక్కడ కూడా లేకపోతే ఎవడేం చేయలేడు. మనకు తొడలోనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారండి, ఎక్కడైనా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు తొడలో ఉన్నటువంటి అవయవ భాగంలో కొంత మాంసాన్ని తీసి అక్కడ వేసి పూడ్చి ఆపరేషన్ చేస్తారండి. యేసుక్రీస్తు వారు దేవుడు కూడా ఆ ఎముకని తీసిన తర్వాత అక్కడ మాంసంతో పూర్తి చేశాడు అన్నట్టు. మరి ఎక్కడ మాంసం తీసాడని బైబిల్లో చెప్పలేదు, మనకు అప్రస్తుతం కూడాను. అయితే అక్కడ ఆ మాంసంతో పూర్తి చేసిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఆ స్త్రీని ఆదాం దగ్గర తీసుకొచ్చాడంట. ఆదాం మేము ఎవరో అని అడిగాడటండి. ఎంత నాలెడ్జ్ దేవునితో, దేవుని ఆలోచనలో దేవుని నుంచి వచ్చాడని చెప్పడానికి. ఎవరో నాకు తెలియలేదు అనలేదండి. ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాలో నుండి తీయబడింది కనుక. గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లడు పుట్టి పిల్లడు ఎవరమ్మంటే మీరు ఏమంటారు? పాప ఇక్కడ ఎవరు పిల్లలు కనలేదంటుంది, ఏమంటారు? మా పిల్లోడే అంటారా? మీకెలా తెలిసింది? అది మరి ఆదాంకి ఎలా తెలిసింది చూసారా? ఆ పౌలు సార్ అన్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుందండి. మగవాడికి ప్రసవేదన ఏంటండి బాబు? కడుపుతో తిరిగడే ఏంటి? మగవాళ్ళకి ఎక్కడైనా ప్రసవేదన ఉంటుందంటే మరి మొట్టమొదటి స్త్రీని కన్నదే పురుషుడండి బాబు. అందుకే పౌలు అంటాడు, మొదటి స్త్రీ పురుషుడి నుంచి కలిగితే కానీ తర్వాత పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అని రాశాడు. అంటే మొట్టమొదటి స్త్రీని కన్నాదే. చూస్తారా బైబిల్? చూడండి. శాస్త్రం ఎప్పుడు కూడా తెలిసిందండి, నినగాక మనగా. ఇవన్నీ మహానుభావుడు ఎప్పుడో చెప్పేస్తేను. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం తీశారు కదండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఏమంటే అర్థమైందండి? స్త్రీ పురుషుడి నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి. తర్వాత 11 12 చూద్దాం. 12 అదిగో స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన. ఈ పురుషుడు ఎవరు? ఆ పురుషుడు ఎవరు? ఈ పురుషుడు ఆదాం అయితే ఆ పురుషుడు యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తుని కన్నదెవరు? స్త్రీయే. స్త్రీని కన్నదెవరు? సత్పురుషుడా? అంటే మన పురుషులు కాదనే కదండి, మనం నీచ పురుషులు, నికృష్ట పురుషులు, దరిద్రపు పురుషులు. ఆయన ఏ పురుషుడు? సత్పురుషుడా అన్నాడా? యావయా ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఇలా అందరిని వదిలేసి నన్ను ఎలా నువ్వు సత్పురుషుడు అని పిలుస్తున్నావు అని అడిగాడు. వేసి పాయింట్అవుట్ చేశాడు ఆనాడే. సత్పురుషుడు అంటే అబ్బా బెరిదిట్టారు అనుకోలేదు. నన్ను మాత్రమే సత్పురుషుడిని ఎందుకు అన్నామని అడిగాడు. అడిగితే దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు, మరి నన్ను ఎందుకు అన్నావంటే పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు. విశ్వదాభినామం వినరా వేమ అని బట్టలు తీసేసి ఆ మాట అన్నాడు. యేసుక్రీస్తు బట్టలు వేసుకున్న మాట అన్నాడు. కానీ వేమన్ గారికి బట్టలు తీసేస్తే కానీ పురుషుల్లో పుణ్యపురుషులు వేరైన సంగతి అర్థం అవ్వలేదట. యేసుక్రీస్తు వారు వస్త్రం కలిగి నెత్తి మీద ముసుకేసుకుని చెప్పాడు. సత్పురుషుడని ఎలా నన్ను చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కదా.
సత్వం. పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా, పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు. వేరయ్యా ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? నువ్వే అన్నాడు. మొదటి పురుషుల్లోంచి ఆదాము వస్తే, మొదటి పురుషుల నుంచి స్త్రీ వస్తే, తర్వాత అదే స్త్రీ నుండి లోకరక్షకుడు కూడా పుట్టాడు. పుట్టలేదా? పుట్టాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, కన్యక నందు పుట్టి, ఇది పెద్ద గొడవ. స్త్రీ నందు పుట్టాడా, కన్యక నందు పుట్టాడా? స్త్రీ నందు పుట్టాడా, కన్యక నందు పుట్టాడా? స్త్రీ నందు పుట్టలేదన్నమాట. కన్యక అయిన స్త్రీ, స్త్రీ అయినా కన్యక. చూసారా, సాతాను అప్పుడు అలా పనిచేస్తున్నమాట. పెళ్ళి అయిపోయిన ఆమెని స్త్రీ అంటారు, పెళ్ళి కానమ్మని కన్యక అంటారు. అయితే వాడుక భాష వచ్చేటప్పటికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా స్త్రీలే అని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చూసలేదు, ఆర్టీసీ బస్సులో స్త్రీలు అని రాసిస్తారు. అక్కడ ఆడపిల్ల కూర్చోకూడదండి. మీ అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి ఉంది చిన్నదే, అమ్మాయి కూర్చోడం ఉండదండి. ఎందుకు కూర్చోవాలి? మరి స్త్రీ అంటే కన్యకని, కన్యకండి స్త్రీ అని మీరే కదా అన్నారు. ఇక్కడ కన్యకలు కూర్చొని వాళ్ళను అని రాత్రి మళ్ళా ప్రత్యేకంగా రెండు లింగాలు, స్త్రీలింగం అది ఆ వాడిక భాషలోకి వెళ్ళాలి. అంత లోతులోకి వెళ్తే కానీ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ దెబ్బలాట అంట. అది నాకన్నా అనయా అన్నాడు. ఏంటి యేసుక్రీస్తు స్త్రీ ఎందుకు పుట్టాడా, కన్యకందు పుట్టాడా అని అడిగాడు. ఏంటి మొన్న ఒక ఆయన వచ్చాడనియా, ఆయన కన్యకందు పుట్టాడు కానీ స్త్రీ ఎందుకు పుట్టలేదని. మరి నేను చెప్పాను కదా, అన్నావు కదా, నేను విన్నాను. మళ్ళీ అతను వచ్చి నన్ను కన్ఫ్యూజ్ పెడతాను అంటే, ఎవరికి వచ్చాడు కన్ఫ్యూజ్ పెడితే మళ్ళీ చేస్తారా? చెప్పాను కదా, గలతీయులకు రాసిన పత్రికలో స్త్రీ యందు పుట్టి అని రాశాడు పౌలు. అదే మనం యోహానులో మత్తయి సువార్త కానీ లూకా సువార్తలు చూస్తే కన్యక అయినా మరియా అని రాస్తాడు. స్త్రీ అంటే పెళ్ళి అయిపోయినాడు కదా. మరి ఆ గలతీయులకు రాసిన పత్రిక రాసేటప్పటికి ఆమె స్త్రీయా కన్యక? మరే కుమారి జయలలిత అన్నారు. పెళ్ళి అయితే కుమారి జయలలిత అంటారా? ఇంకా అవలేదు, ఇంకా అవదు కూడా, ఇంకా అయ్యే అవకాశం కూడా లేదు. అందుకే ఆవిడ ఏమన్నారు? కుమారి జయలలిత అన్నారు. ఇంక జీవితాంతం కుమారి. అందుకని ఇప్పుడు కుమారి పెట్టుకున్నందుకు మీరు పెళ్ళి అవ్వలేదని కాదు, అసలు వాస్తవానికి అది ఏమంటే మనకు డైవర్ట్ అయిపోతుంది వాక్యం. అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని గురించినటువంటి ఉన్నతమైన మాటల్లో దేవునితో సమానంగా ఉండవలసిన వాడు, దయా కిరీటము పొందవలసిన వాడు, మహిమా ప్రభావంతో కిరీటమును ధరించిన వాడుగా ఉండవలసినటువంటి, అత్యధికమైనటువంటి మహిమతో ఉండవలసినటువంటి ఆదాము పడిపోయాడు, దారుణంగా పడిపోయాడు. అలా పడిపోయినటువంటి వాడు, మహిమతో దేవుని దగ్గరికి ఉండవలసిన వాడు చిట్ట చివరికి ఎలా మారిపోయాడంటే మట్టికి చేరిపోయాడు, నాశనమై మట్టికి చేరిపోయాడు. దేవునిగా ఉండవలసిన స్థితి నుండి బానిసపు బ్రతుకుగా గడపవలసిన పరిస్థితి. ఈరోజు తుఫానికి భయపడిపోవాలి, భూకంపానికి భయపడిపోవాలి, లేకపోతే దేనికైనా భయపడిపోవాలి, అంతకంటే మరణానికి మనం భయపడిపోవాలి. ఆ స్థితికి దిగజారిపోయాం మనం. అయితే ప్రభు యొక్క సంఘము లోపము లేనిదై దైవ ప్రేరితులైన అపోస్తుల యొక్క బోధ వలన నిర్మాణమైంది. అక్కడ ఆదాము అలా పడిపోయాడు, సరే వదిలేద్దాం ఆదాముని. ఇప్పుడు సంఘం ఎలా నిర్మాణమైందో తెలుసా? క్రీస్తు యొక్క రక్తం మీద, క్రీస్తు యేసే ముఖ్యమైన పునాది, ఆ పునాది మీద సంఘం కట్టబడింది. జాగ్రత్తగా వినండి. ఈ సంఘానికి వ్యాప్తి ఉంది, విస్తరణ ఉంది. విస్తరించాలన్నాడు. సంఘం ఏమవ్వాలి? విస్తరించాలన్నాడు. ఎలా విస్తరిస్తుంది అంటే మొట్టమొదట ఒక చక్కనటువంటి మాట మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం తీశారు కదండి. 97 పేజీ నెంబర్ కొత్త నిబంధన, పేజీ నెంబర్ 97 కొత్త నిబంధన 16వ అధ్యాయం యోహాను సువార్త 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఆత్మ దేనికి స్వరూపం అండి? వీళ్ళేమో ఆత్మ వచ్చేసిందని అసత్యానికి స్వరూపాన్ని ఇస్తున్నారు. ఆత్మ వచ్చేసింది గోల, గొంతులు, డ్యాన్సు, గ్రౌండ్ అంతా మట్టిలేపేయటం,
అల్లరి. ఇదంతా బైబిల్ అనుసారం అంటే కాదు, అది అసత్యం. కానీ ఇక్కడ ఆత్మ అనేది సత్యమునకు స్వరూపం, కానీ వీళ్ళు చేసేది అసత్యం. అంటే అప్పుడు వీళ్ళు చేసే క్రియ ఆత్మకు ఆపాదిస్తే అప్పుడు అది ఏ ఆత్మ అవుతుంది? అసత్యమైనటువంటి ఆత్మ అవుతుంది. కానీ సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడండి? వచ్చిందా ఆత్మ? భూమి మీదకి వచ్చిందా? వచ్చి ఎంతకాలం అయింది? ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటింది. అన్నీ దాటింది కదా, దాటింది. మరి ఆత్మ వచ్చి ఇంతకాలం అయినప్పుడు ఎందుకు నడిపిస్తుంది అన్నాడు? సర్వసత్యం. సత్యం వేరు, సర్వసత్యం వేరు. యేసుక్రీస్తు వారు కొంత మాత్రమే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఏసేమన్నాడు? నేను కొంత మాత్రమే చెప్తాను, నా వెనక వచ్చేవాడు ఇంకా మిగతా చెప్తాడు అన్నాడు. అంటే సర్వం అంటే నేను కొంత మాత్రమే చెప్పాను, మిగతా వచ్చినవాడు ఏం చెప్తాడు? సర్వం చెప్తాడు. కనుక అదే సత్యం, సర్వసత్యం. సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు బైబిల్లో ఉన్నవన్నీ కూడా అలా రాశారంటే, చరిత్ర రాశారు అంటే, గతించిపోయిన కార్యములన్నీ రాశారంటే అది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి విషయాలు. సత్యం తెరిపింది. పరలోకం గురించి గొప్ప సంగతులు, నరకమును గురించి, దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి, ఇలాంటివి ఎన్నో లోతైనటువంటి సంగతుల్ని ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. ఏమండి? జాగ్రత్తగా వినాలి. అయితే భ్రష్టత్వంలోకి పోతుంది అని ఇదే సంఘం, ఈ సంఘం గురించి ఎంత బాగా చెప్పాడు తెలుసండి? యెషయా గారు 2వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో సంఘము గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఒకరు ఏంటి? ఆయనకి యెషయా గారికి దర్శనం వచ్చిందంట, దేవోక్తి. ఏంటంటే అది? అదిగో అంచె దినములలో, ఏమంటే జాగ్రత్త అండి, అంచె దినములలో పర్వతముల పైన, ఏటి పర్వతముల పైన మళ్ళా యెహోవా మందిర పర్వతం, మళ్ళీ పర్వత. సరే అండి, దేవుడు ఎప్పుడు ఎత్తులో ఉండాలని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తాను. వెంకటేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? మరి వాళ్ళ భార్య సపరేటమ్మా, పక్కనే. అంటే ఆయన 7 కొండల మీద ఉంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది? మరి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉంటే భార్య ఎక్కడ ఉండాలి? భార్య అంటే ఎవరు? ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. అందుకో చెప్పాడు ఏమని? అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే ఎంత ఎత్తులో ఉంటుంది చూసారా సంఘం? ఇప్పుడు చూస్తారా ఉందా? ఈదులు ఎట్టేశారు కదండి బాబు సంఘాన్ని. వాట్సాప్లో, ఫేస్బుక్లో దెబ్బలాడు కొట్టాడు చచ్చిపోయారు. ఆయన నామాన్ని ఏం చేశారు? మహిమపరచవలసిన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మహిమ పొందవలసినటువంటి నామాన్ని వీధుల పాలు చేసేసారు. ఈరోజు 10 మంది క్రైస్తవుల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ మధ్యన ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ మధ్యన ఎవడ తప్పుడు మాట్లాడతలేదా? బైబిల్ మీద మాట్లాడతలేదండి. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడే? ఎందుకంటే ఎవరికి తగలవలసిన చురక వాడు తగిలేసింది, ఎవరికి రావాల్సిన మానసిక వేదన వాడికి వచ్చేసింది. సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు క్రీస్తు అంటే నాకేంటి, ఎవరంటే నాకేంటి, తన్నన్న పట్టించుకోవట్లేదు, భయపడిపోయారు. చూసారండి? మనం వెళ్ళవలసినటువంటి మార్గం, మన మార్గం గురించి చెప్తున్నాడు. అంచె దినములలో, అంచె దినం అంటే యేసుక్రీస్తు రావడమే. అంటే 2000 సంవత్సరాలు అయిపోయింది అంచె దినాలు వచ్చి. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం. మందిరం అంటే గుడి కాదండి. అక్కడ చేయబెట్టి చూడండి. తిమోతికి రాసిన పత్రిక. ప్రతిదానికి మనం డెఫినేషన్ ఎత్తుక్కోవాలండి, లేకపోతే మనం ఇదైపోతాం. మొదటి తిమోతి, ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 191 పేజీ నెంబర్, బైబిల్కి చివర 3వ అధ్యాయము 15 వచనం నుండి చూద్దామండి. 3వ అధ్యాయము 14. శీఘ్రంగా నీ యొద్దకు వస్తున్నని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో మందిరములో, అనగా అనడా మందిరము, మంది అంటే జనము.
మంది అంటే జనమండి. అనేక మంది అన్నారా? అనేక మంది అంటే చాలా మనుషులు అని అర్థం. సంఘం పర్వతాల శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. జొన్నెలా వస్తారట? ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి ఎలా వస్తారట? ప్రవాహం వచ్చినట్టు సమస్తమైన అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి పండగ సీజన్ ఒకటి గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. యెహోవా మందిర పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుము అని చెప్పుకొందరు. చూసారండి? అంత గొప్పగా ఉండాలి సంఘం. అంత గొప్పది సంఘం. అంత అత్యున్నతమైన స్థానంలో ఉండినటువంటి సంఘం ఉంటారని ప్రవక్తలు ప్రవచించిన సంఘం. ఆ సంఘం ఆ దేవునికి భార్య. తన కుమారుడికి ఎవరో భార్య. భార్య అంటే అర్ధాంగి, అంటే క్రీస్తు పడిన పాటలలో సగభాగం. అర్థం ఏంటుందండి? భర్త చచ్చిపోతే ఆవిడ ఎడుతుంది, ఇద్దరం ఒకసారి చచ్చిపోదాం అన్నావు అంటే అతను చచ్చిపోయి ఎట్టిపోయింది, ఇద్దరు ఒకసారి చచ్చిపోతాకే మరణం అతనికి వచ్చింది, వెళ్ళిపోయింది, ఇద్దరం ఒకసారి చచ్చిపోతాం అన్నావు. ఇన్నేళ్ళు కలిసి కష్టపడి ప్రతి రూపాయి పోగేసి తన భర్తతో అన్ని కష్టాలు పంచుకొని బాధపడి వచ్చిన తర్వాత పిల్లలకి ఒక దారి చేసి అన్నీ చేసి చెందిన తర్వాత హఠాత్తుగా ఒక్కడు అందులోంచి విడిచిపోతే, ఇంతకాలం జతగా ప్రయాణం చేసినటువంటి ఆ రెండు గోరింకల్లో గోరింక చచ్చిపోతే ఆ గోరింక ఎంత ఎడుతుందో ఆలోచన చేయండి. ఆ భార్య అంతగా నాతో కలిసి వస్తానన్నావు, ఇదేనా ఇలా అన్యాయం చేసిపోతారా? ఇది భార్య గట్టిగా ఎడితే భర్త పెట్టి మీద రెండు చేతులు పెట్టి ముఖాన్ని సవర్ చేస్తూ ఎడుతాడు, నాకు అన్యాయం చేసిపోతావే, నాతో కడకాలం ఉంటానని నన్ను అన్యాయం చేసి ఈ కొడుకులకి కూతుళ్ళకి నన్ను పాడేసి వెళ్ళిపోతావే, కష్టాలని నువ్వు అనుభవించి సుఖాలని నాకు వదిలేసి వెళ్ళిపోతావే, అంతా సంపాదించుకున్న తర్వాత కలిసి అనుభవించ ఉన్న సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావే అని కన్నీళ్లు పెట్టుకుంటాడే తప్ప బయటికి ఆ స్వరాన్ని చెప్పడం. ఏడుస్తాడు, బాధపడతాడు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ప్రేమిన దీనివల్లరా సంఘాన్ని భార్యతో పోల్చాడు అంటే పౌలు అంటున్నాడు, ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూసారండి? భర్త కష్టపడుతున్నాడంటే భార్య చేయూతనివ్వాలి, భర్త కష్టాన్ని పంచుకోవాలి, భర్త కష్టపడి వచ్చినప్పుడు సంతోషాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వడాన్ని పౌలు అంటున్నాడు, నా భర్త నా సహవాసి, నా జత పనివాడు, నా తోటి సేవకుడు, దేవుని పనులు పాలుభాగస్తుడు, నా క్రీస్తు. సంఘం అనే శరీరం కొరకు చాలా పాటలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. ఆ సంఘం అనే శరీరం బాగా ఉండాలని, బాగుపడాలని, అద్భుతంగా ఉండాలని, శ్రమలు బాధలు ఇబ్బందులు లేక నిత్య జీవానికి వారసులు కావాలని చాలా బాధలు పడ్డాడు. కానీ మధ్యలో చనిపోయాడు, అతి తక్కువ సమయంలో చచ్చిపోయాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిడితో ఉన్న తర్వాత పెనిమిడి చనిపోయిన తర్వాత 48 సంవత్సరాలు విధవరాలై ఉన్నది. నా పెనిమిటి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరాల్లో నా భర్త చచ్చిపోయాడు. బాధ్యత, బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి జీవితం, వారి ఉన్నతమైనటువంటి స్థితి, ఇవన్నీ నా మీద అడిపోయాయి.
నేనేం చేయాలి? మరో పురుషుని చేరుకుంటే నా బిడ్డను చేరదీస్తాడా? బాగుపరుస్తాడా? నా భర్త ఎన్నో నా పిల్లల కోసం కలలు కన్నాడు, వారు ఉన్నతమైన చదువులు చదివించాలని, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని. ఆడు చదివిస్తాడా? నో. నా క్రీస్తు పడిన పాటలలో మిగిలిపోని చాలా కడుపు కట్టుకొని కూలి పనులకు వెళ్ళి బాధలు అనుభవించి రాత్రనక పగలనక కష్టపడి ఆ పాటలన్నీ లేకుండా ఏ లోటుపాట్లు అయితే నా భర్త వదిలేసిపోయాడో ఆ లోటుపాట్లన్నీ తీర్చితే ఆ సంఘం ఎలా ఉంటుంది చూసారా? కుటుంబ బాధ్యత కళ్ళ కొడుతుంటే చెబుతున్న నాకే కళ్ళంటే నీళ్లు చెమరుస్తున్నాయంటే ప్రియమైన దేని వల్ల మీకు అర్థం కావాలా? నాకు ఈ రాత్రి సమయంలో నేను ఈ వాక్యాన్ని నేను పరిశోధిస్తున్నప్పుడు, దేవా, ఇంత కష్టపడి చేస్తూ 3.5 సంవత్సరాల భార్యతో ఉంటూ భార్యను ఒంటరిగా వదిలిపెట్టిపోయావా? అయితే భర్త పోతూ భార్య పేరున ఇన్సూరెన్స్ కట్టాడు, తన పేరున ఇన్సూరెన్స్ కట్టాడు, కొద్దో గొప్ప వెనకాల ఉండిచ్చాడు. వాటిని కాపాడుకుంటే అవి ఖర్చు పెట్టుకుంటే జీవితాంతం పిల్లలు ఎదిగేస్తారండి? అవి అలా కాపాడుకుంటూ చిల్లి గవ్వ ముట్టుకోకుండా ఆ వడ్డీలు జాగ్రత్తగా తీసుకొచ్చి పిల్లల ఫీజులు కడుతూ ఈమె పొలం పనులకు ఇంట్లో పనులకు పోతూ ఆ పాటలు లేకుండా చేశాడట. అందుకే యేసు తర్వాత అంత ఇష్టమైన వాడుగా చెప్పుకోవలసిన వాడు, అగ్రగణ్యుడిగా చెప్పుకోవలసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది అపోస్తలుడైన పౌలు తప్ప మరొకడు లేరు. మళ్ళా చెప్తా మాట. సంఘము ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా. నేనెవరిని? నేనెందుకు పడతాను శ్రమలో? మీరు గమనించి, నేనెందుకు పడాలి? భర్త తన దారి తను చూసుకుంటే ఈ బిడ్డల బాధ్యత నేను ఎందుకు చూడాలి? అందుకే నిన్ను తల్లి అన్నారు. అందుకే మాతృమూర్తికే మొదటి స్థానం ఇచ్చింది ప్రపంచం, తల్లి తండ్రి అని. ఆ తల్లిగా ఈరోజు భూమి మీద సంఘం లేదా? సంఘం ఒక తల్లిగా లేదా? ఉంది. 3.5 సంవత్సరాలకే అతి చిన్న వయసులోనే భర్త చనిపోతే అకారణంగా లేనిపోని నిందలన్నీ వేసి నడివీధుల్లో తన భర్తను సిలువ మీద మోసుకెళ్ళిపోయి కళ్ళ ముందు సిలువ వేసి చంపేస్తుంటే నా భర్తను ఎందుకు చంపుతున్నారని అడగలేని మోగతనం కలిగిన సంఘం ప్రారంభ సంఘం, బలహీనమైనటువంటి సంఘం, తన భావాలకి స్వరం లేని సంఘం, తన ఆవేశానికి కోపం లేని సంఘం ఇవి చెయ్యలేక తన భర్తను చేతులు ఆరా సిలువ మీద చంపేస్తుంటే ఏమీ చేయలేనటువంటి చేతగాని దానిలాగా ఉండిపోయింది. నిర్జీవుడైనటువంటి తన భర్త శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టుకుంది. ప్రేమైన దేని వల్లరా? అయితే ఆయన వెళ్ళిపోతూ ఆశ్రయం కల్పించి వెళ్ళిపోయాడు. ఇలాంటి సన్నివేశం ఒకటి బైబిల్లో చూపిస్తానండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. ఈ పాఠానికి సంబంధించకపోయినా ఒక సందర్భాన్ని చెప్పిస్తాను అంతే. దీనికి దానికి సంబంధం ఏంటని అడగండి. ఒక అద్భుతమైనటువంటి సందర్భం నేను చదువుతాను, మీరు ఎవరు చదవకండి. ఏమండి, నేను ఎమోషన్లో ఉన్నాను కనుక ఎమోషన్గానే చదువుతాను, మీరు ఎమోషన్లో ఉన్నారు కనుక ఎమోషన్గానే వినండి. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడినది. ఏమనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడొచ్చు. ఎవరండి ఆవిడ? గర్భిణి అయి ఐశ్వర్యవంతురాలే. సూర్యుడు ధరించుకుందట, చంద్రుడే పాదాల కింద ఉన్నాడట, నక్షత్రాలు కిరీటాలుగా ఉన్నాయట. ఆ ఐశ్వర్యం చూడండి, ఆమె గొప్పతనం మనకు అర్థమవుతుంది. సూర్యుడు చంద్రుడు అంటే ప్రపంచానికి 2 పెద్ద జ్యోతులు. అంటే గొప్పగా ఆపాదించాలంటే
సూర్యుడిని చంద్రుడిని ఆపాదిస్తారు. అంటే ఈమె ఎంత గొప్పదో చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని మనం ఇస్తున్నాం. నక్షత్రాలంటే మన స్టార్స్ అంటారు. లోకంలో గొప్ప వాళ్ళని 10 మందికి దారి చూపేవాళ్ళని ఏమన్నారు? స్టార్స్ అన్నారు. మన దరిద్రులు ఏం చూపించారనుకోండి, స్టార్స్ అన్న. అలాంటి స్టార్స్ ఎత్తి మీద పెట్టుకుందంటే లోకానికే త్రోవ చూపించేది అని అర్థం. ఆమె గర్భవతి, ప్రసవేదన పడుచు, నిప్పులు పడుచు, కేకలు వేస్తుందంట. అంతటా పరలోకమందు ఇంకో సూచన కనబడింది. ఇదిగో ఈ ఎర్రని మహాఘట సర్పం. బాధలు, ఆ గర్భిణికి బాధలు ప్రారంభమయ్యాయట. కడుపులో బాధలు కాదు, కడుపులో నుంచి బిడ్డ వస్తే మింగేద్దామని చూస్తుందంట. అదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవల్లని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచెను. ఆ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న ఆమె ఎప్పుడు కంటదనంట, పడగ విప్పి ఎర్రని మహాఘట సర్పమట ఆ కనబోయే బిడ్డని మింగేద్దామని చూస్తుందట. అది దానికి 7 తలలు ఉన్నాయట. 7 తలల మీద 7 కిరీటాలు ఉన్నాయట. చూసారండి? అది 7. దాని తోకతో నక్షత్రాలలో 3వ భాగం నేలకు లాగేస్తుందట. అంటే ఎంత భయం, ఎంత పరాక్రమశాలో చూడండి. అది దానికి గజగజ వణికిపోతుందంట. ఆ స్త్రీ తన బిడ్డను ఎక్కడ మింగేస్తుందో అని గజగజ వణికిపోతుందట. సమస్త జన్మలను ఇనుపు దండముతో ఏలనో ఎన్నో ఒక మగ శిశువును ఆమె కన్నదటండి, కనిస్తుందట. ఆ పుట్టినోడు ఎలాంటోడంటే ఇనపదండంతో సమస్త జనులను ఏలగలిగే సమర్థుడు, ధీరుడు, సూర్యుడు, మహావీరుడు. ఆలోచించండి. ఒక మగ శిశువును కనుక ఆమె దేవుని ఏమండి ఏలని ఉన్న ఒక మగ శిశువు ఆమె కనుక ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపబడిను. ఎవరు ఆ మగ శిశువు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు. ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నారు? సంఘం. ఇప్పుడు సంఘానికి ఏం మొదలవుతాయి? ఇంకెందుకు నొప్పులు? తిప్పలో. నొప్పులకి డెఫినేషన్ తిప్పలో. అదిగో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచెను. దేవుని కృపచేత, దేవుని యొక్క ఆశీర్వాదంతో క్రీస్తు చనిపోతే ఆ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి 3.5 సంవత్సరాలే అయితే ఆ 3.5 సంవత్సరాల సంఘాన్ని ఎలా నెట్టుకొచ్చింది? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సంఘానికి? ఇంచుమించుగా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు భర్త లేకుండా సంఘం దినదిన వృద్ధి ఎలా కలిగింది, ఎలా విస్తరించింది మీరు గమనించండి. హిందువులు భర్త చనిపోతే పిల్లడు పుట్టినరోజు అయితే కొత్త బట్టలు వేసి ఎవరి దగ్గర తీసుకెళ్తారు? చెప్పండి, కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి మీ నాన్న ఆశీర్వాదం తీసుకోరన్నాడు. ఇంకెక్కడున్నాడు? అప్పుడు హిందువులు ఏమన్నారంటే చనిపోయిన వాడు దేవతగా మారిపోతాడు, వాడే మన పితృదేవత. అందుకే మన పిండం పెడతారా? ఎందుకు? ఎవరికి పెడతారు పిండం? పితృదేవతలకి. ఎవరికి పెడతారు? పితృదేవతలకి. ఎందుకని? ఒకవేళ వాళ్ళు ఎవడైనా పరలోక స్వర్గం వెళ్ళకుండా ఇక్కడ తిరుగుతుంటే అది తినేసి పోతాడని. ప్రియమైన దేవుని వల్లరా ఇదిగో నీ తండ్రి. అలాగే మనకి మేలు చేసి మనల్ని ఆశీర్వదించేవాడు, మనకు ఉత్తరవాది, మన కోసం విజ్ఞాపన చేయవాడు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద, పరలోకమందు తండ్రి యొద్ద ఉన్నాడు. మీరు పితృదేవతలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నారంటే లేరు. మళ్ళీ ఉన్నారో లేదో తెలియదంటే మీకు తెలియదండి, మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తారు. లేరు. అయితే నా కోసం చనిపోయిన నా భర్తే నాకు పితృదేవత, అనగా నా దేవుడు. భర్త డెఫినేషన్ ఏంటో తెలుసా? దేవుడు. ఇప్పుడు సంఘానికి భర్త ఎవరు? ఏం సులువుగా చెప్తున్నారు? సిగ్గుపడుతున్నారా? యేసుక్రీస్తు. ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి, నిరంతరమును స్తోత్రార్హుడు ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును
ఆయనే పాపం చేసే వారి కోసం దేవుని దగ్గర చెప్పడానికి మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి పిల్లలకి ఎగ్జామ్లో ప్రశ్న ఇచ్చాను. మనకు ఉత్తరవాది ఎక్కడున్నాడు? పరలోకమందు తండ్రి యొద్ద ఉన్నాడు. ఎస్, తండ్రి యొద్ద ఉన్నాడు. అందుకే పిల్లోడికి కొత్త బట్టలు వేసి ఎవరి దగ్గర తీసుకొస్తారు? తండ్రి ఫోటో దగ్గరికి వచ్చి డాడీ ఆశీర్వాదం తీసుకో అంటారా అనరా? అందుకే మనం ఇప్పుడు మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినాను సరిపోయింది. అప్పుడు మీరు నా పేరట తండ్రిని, మరి లేడు కదా అప్పుడు, మరి ఆయన పేరట ఎలా అడుగుతాం? మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినాను, ఆయన నన్ను మహిమపరచు నిమిత్తం అన్ని మీకు చేస్తాడు. ముగించేస్తాను, అయిపోతుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి గొప్ప సంఘం, ఇంత కష్టపడి పోషించుకుంటూ దినదినవృద్ధిగా సంఘముగా శరీరం డెవలప్ అవుతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎందులో నడిపిస్తాడు? ఆ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడు తెలుసా? అతి తొందరలోనే సంఘం భ్రష్టం పట్టుపోతుంది. సంఘం ఏం పట్టేస్తుంది? భ్రష్టు పట్టేస్తుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం తీసారండి. 29:30 123 పేజీ నెంబర్, కొత్త నిబంధన, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29:30. నేను వెళ్ళిపోయిన తర్వాత, ఎవరు వెళ్ళిపోయిన తర్వాత? అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన ఏ తోడేళ్ళయి? క్రూరమైన తోడేళ్ళు మీలోకి ప్రవేశించును అని నాకు తెలుసు. వారు మందనే. ఎవరా క్రూరమైన తోడేళ్ళు? తప్పుడు బోధకులు. ఎవరినలో? తప్పుడు బోధకులు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును నాకు తెలియను. వారు మందన కనికరింపరంటే అర్థం ఏంటి? నేస్తారండి బాబు. వాళ్ళ క్రిస్మస్ ఎట్టుకోవడం పెట్టి మనల్ని కానుకలు ఎడుతూ నాకు అర్థం కాలేదు. పైగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ రిచ్ పర్సన్స్ అండి, కోట్లకి పడగెత్తేసిన వాళ్ళు. మీ మధ్య బకెట్ అలాగే తిరుగుతుంది, మీరు ఎప్పుడైనా వేయచ్చు అంటున్నారు. ఇటు వాక్యం చెప్తూ కూడా మధ్యలో డైలీ గేట్ అనుకుంటున్నారు. అయినా వాలంటీర్ల బకెట్లు ఎక్కడ పెట్టకండి, మీరు అలాగే తిరుగుతున్నాను ప్రజల మధ్యలో. తోడేలు చూసి ఎలా చెప్తుందో? ఆశీర్వాదం పోగొట్టుకు వాళ్ళకి ఆశీర్వాదం లేకుండా చేయకండి మీరు. ఎవరట? వాలంటీర్లు అంట. అంటే బకెట్ అక్కడ పెట్టేసాను, వీడు కాన్కేసుకెళ్ళాడు, వీడికి ఏం పోద్దట? అందుకని వాడికి ఆశీర్వాదం రావడానికి మీరు ఏం చేయాలి? ఎంత కృషి చేస్తున్నారండి. అంతేగానండి పరలోకం తీసుకెళ్తే మంచి వాక్యం చెప్పడంలో కృషి చేస్తాం లేదు. వెళ్ళిపోతున్న వాళ్ళని మీరు ఏదో విధంగా కూర్చోబెట్టారు చూడండి, వాళ్ళ ఆశీర్వాదాన్ని పోకుండా చేయండి అంటలేదు. ఎవడన్నా లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోనకుండా చూడండి అని అంటలేదండి. బకెట్ ఏ మాత్రం ఇక్కడికి తేకండి, ఆ డబ్బా ఏ మాత్రం ఇక్కడ తేకండి. ఏ తోడేళ్ళండి అయ్యి? క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు ఏం చేయరు? మందనే 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఏమైపోతారో? ఎవరిని ఈడ్చుకెళ్తారు? అదేలేండి. అసలు ఈడ్చుకెళ్ళడం అనేది ఎవరికి సాధ్యం? అది స్కూల్కి పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకో, మీరు మామూలుగా దిగబెడతారు. లాక్కెళ్తున్నారంటే అర్థం ఏంటి? రాకపోయినా మీరు తీసుకెళ్తారంటే అర్థం ఏంటి? ఆడికి ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం అని అర్థం. వీళ్ళు ఏం చేస్తారట? ఈడ్చుకెళ్ళిపోతారట. ఇష్టమే పని ఏం చేస్తారు? ఈడ్చుకెళ్ళిపోతున్నారట. అర్థమైందండి? జాగ్రత్త. ఎవరో మీరు. మిమ్మల్ని కూడా ఈడ్చిపోయిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. మీరు ఈడ్చిపోయలేదు, చేయట్టుకుని వెళ్ళిపోతారు. పెళ్ళికూతురు తిరిగిస్తుంటే వెనకాల మొన్న పెళ్ళికూతురు లాగుతుంటే వస్తలేదు, ఆ పిల్లకి ఇష్టం లేదంట, తాళగట్టేస్తుంటే తెగ ఏడ్చేస్తుంది. చూసారా? ఫేస్బుక్లో పెట్టారండి, నాకు తెలీదు. తెగ ఏడ్చేస్తుంది పాపం, గొళ్ళు మన గోల ఎరిగిచ్చేస్తుంది. ఆయన కట్టేస్తున్నాడు, ఆడేవాడో తెంగరోడు. పాపం ఏడ్చేస్తుంది, పాపం ఇష్టం లేదనమాట. అర్థమైందండి? నాకు అప్పుడు అనిపించింది, ప్రారంభంలో తోడేసి లాక్కొచ్చేవారంట. ఆడపిల్లని ఇష్టం లేకపోయినా తాడు 2 చేతులు తాడు కట్టేసి లాక్కొచ్చారంట. అప్పుడు వచ్చిందంట తాడు కట్టడం అనేది. కాకపోతే ఇప్పుడు ఎక్కడ కట్టకుండా ఎక్కడ కడుతున్నారు? వెళ్ళ కడుతున్నారట. అది చరిత్ర.
ఇప్పుడు చేతులతో కడితే ఇంకేమైనా ఉందండి, కాలుతో తినేస్తారు. అందుకు మర్యాదగా పాస్టర్ గారిని దగ్గరెట్టుకుని పెద్దలను దగ్గరెట్టుకుని జాగ్రత్తగా ముసుగు తీసిన తర్వాత ఓకే ఇతన్ని చేసుకో, ఎంత చూసారా ఇతన్ని చేసుకోవడం నీకు ఇష్టమే అన్న తర్వాతే అతను అంత చెల్లు మొన్న కొడేసింది కదండి, పెళ్ళికూతురు కొడేసిందండి. వెనకలో ఏమన్నా దండ ఏమంటే దండేత్తకి ఇలా వేస్తండి, వెనకలో పెళ్ళికూతురు ఎత్తేస్తాడు, దండేత్తకి ఇప్పుడు కొట్టలేదు, ఆడెత్తే మేమేస్తాం, నీడు పెళ్ళికూతురు ఎత్తేసాడంటే దండ వేసిన చెల్లు అనిపిస్తుందండి. వాస్తవానికి ఆలోచించండి. రాకపోతే ఈడ్చికెళ్తారు ఇష్టం లేకపోతే. మనకి ఇష్టం లేక కదా 2 మాటలు చెప్తే చాలు వాడు వెనకెళ్ళిపోతాం. సంఘం అంటున్నాడు చూడండి, ఈడ్చికెళ్ళడం ఏమిటి, వాళ్ళ శిష్యులు ఈడ్చికెళ్ళడం ఏంటి, 2 మాటలు చెప్తే మీరు వెళ్ళిపోతారు. ఆ క్రూరమైన తోడేళ్ళు వెనకాల 2 మాటలు చాలు. అక్కడ చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏమని, శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు. ఏ మాటలండి అయ్యి, చాలా వంకరలు ఉంటారు. వంకర మాటలు అంటే చూసారండి. జాగ్రత్త, అలాంటి వాళ్ళు కూడా మనం కనిపెట్టుకుంటూ ఉండాలండి. మీ ఆత్మీయ జీవితానికి మీరు చాలా సేఫ్, చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. బియ్యంలో రాళ్ళు వెళ్ళేటప్పుడు కనబడమని కళ్ళజోడు పెట్టుకుని మరీ ఏరుకుంటాం, లేదంటే అన్నం గబగబ తినేస్తాం, ఆ మాంసం కొరకు కదా అదో కంగారు. ఈ కంగారులో కానీ ఆ పంటి కింద కానీ అది కానీ పడిందంటే పట్టి ఏరమంటతో పనులో సగభాగం ముడితో పట్టుకు లోపలికి వెళ్ళిపోద్ది. ఏదైనా మరి ఇరుపుని మొక్క అయితే అనుకుంటున్నా ఆవిడ పని అంటున్నారు. అలా ఇరిగిపోతే పళ్ళు అలా ఇరిగిపోకుండా ఉండడం కోసం ఏంటంటే అది కానీ అలా ఇరిగిపోయిందంటే అలా ఆవిడకి ఇతను పొన్ని ఇరిగిపోతే ఆవిడకి పొన్ని లేకుండా చేస్తాడు ఇతను. వాస్తవానికి ఆలోచన చేయండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏం మాటలు పలుకుతారు, వాక్యమును వింటున్నప్పుడు వాక్యం తెలుసుకున్నప్పుడు మనలో ఏముండకూడదు, వంకర మాటలు ఉండకూడదు. వంకర మాటల పలుకు మనుషులు మీలోనే. ఈ కొత్త వంకడం ఎక్కడో పుట్టదట, ఈ కొత్త వంకడం ఎక్కడో పుట్టదు. ఇది గమనించండి. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం 19వ వచనం చివరగా, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం, మీలో యోగ్యులైన వారెవరో కనబడి నిమిత్తము మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఆ టాలెంట్ పర్సన్ మనలో ఉండడం తప్ప అండి, తప్పు కాదు. కానీ ఆ టాలెంట్ అనేటువంటిది భేదాభిప్రాయాలకు రాకూడదు. అది అర్థమవుతుందండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడాలి. నిజమే, తెలివితేటలు అనేవి బయటకు వచ్చినప్పుడే యోగ్యత అనేది కనబడుతుంది. ఇది గమనించాలి. చాలామంది పలానా వస్తువు లేదు, ఆ పని చేయలేము అని పక్కన పెడతారు. బుర్రుంటే ఆ వస్తువు లేకపోయినా పని చేయొచ్చు, అది యోగ్యత. అర్థమైందండి మీకు? పలానా వస్తువు ఉంటేనే పని అవుతుంది అండి, మరి లేదు ఏం చేస్తాం ఇక్కడ, పని అవసరం. ఆ స్తంభం ఎక్కాలండి పైకి, నిచ్చెన లేదు ఏం చేయమంటారండి, నిచ్చెన ఉండి అక్కడ బుర్ర ఉంటే ఓ సర్వీస్ కర్ర దానికి జాగ్రత్తగా వేసుకుని స్తంభాన్ని కర్రని జాయింట్ చేసుకుని పైకి ఎక్కొచ్చు. తెగింపు ధైర్యం ఉంటే ఏ పైన ఈజీగా చేయొచ్చు. నిచ్చెన లేదండి, ఎలా ఎక్కుతామండి దీన్ని, ఎక్కడదేమంటారు నిచ్చెన, ఈ అడవిలో ఎవడున్నాడు ఇక్కడ, ఆ పందుల్ని ఆ కుక్కలను అడగాల, ఎవరిని అడుగుతాం ఇక్కడ, ఎవరిని అడగనప్పుడు పని ఆగిపోకూడదు. అర్థమవుతుందండి. తెలివితేటలు, యోగ్యులు, ఆ యోగ్యత కనబడేటప్పుడు పక్కనున్నవాడు భేదాభిప్రాయం రేపకూడదు. తెలివైన వాడు పని చక్కగా చేశాడు, వాడిని అప్రిషియేట్ చేయాలి. భలే చేసావు, బడా అని చేశాడు. పక్కోడు కుళ్ళుకోకూడదు. అర్థమవుతుంది. భేదాభిప్రాయాలు ఉండక తప్పదు, కానీ తద్వారా భేదాలు అనేవి రాకూడదు. మనందరం కూడా అతను ఇప్పుడు 6 కొట్టాడు, 6 కొట్టగానే క్రికెట్ ఆ టీం అంతా చేంజ్ చేస్తారు అతనే, ఇలా అందరూ ఓ మూసేస్తారండి, మూసేసి మళ్ళీ ఎవరి ప్లేస్లో కాడ వెళ్ళి నుంచుంటారు. అవునా? ఎస్, అది ఉండాలి. మొదటి యోహాను పత్రిక ఏమండి, మొదటి యోహాను పత్రిక మనం ఒక చక్కనటువంటి మాటను మనం బైబిల్ నుంచి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18-19. చిన్నపిల్లలారా, ఇదే గడియ, కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత ప్రారంభ సంఘానికి ఎన్ని తెప్పలు వచ్చే చూసారండి. ప్రారంభం 100 సంవత్సరాల్లో
100 సంవత్సరాలు అప్పుడే ఏం చేశారంటే ఎవరు వచ్చారంట? క్రీస్తు విరోధులు అంటే ఎవరు? క్రీస్తు విరోధులు అంటే ఎవరు? క్రీస్తు విరోధులు అంటే అభిషక్తుడు. క్రీస్తనగా అభిషక్తుడు అంటే ఏదో ఒక మంచి పని కోసం దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాడు. ఆ పనిని చెడగొట్టేవాడే. అంతే. ఏ పని కోసం అయితే క్రీస్తు వచ్చాడో ఆ పనిని చెడగొట్టేవాడే క్రీస్తు విరోధి. బైబిల్లో చెప్పాడండి, తండ్రిని కుమారుని ఒప్పుకోవాలని వీడే క్రీస్తు. ఇదొకటి అది చెప్పాడు ఏంటంటే అసలు భావం అదే. అది ఎక్కడికి బయలుదేరతారండి క్రీస్తు విరోధులు? సంఘం చూసారా ఎలా ఏ స్థితిలో ఉండేది సంఘం? మందిర పర్వతాల శిఖరముల మీద, అంటే అత్యున్నతమైన స్థానంలో ఉండేటువంటి సంఘానికి పతనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూడండి. విస్తరించవలసినటువంటి సంఘం, అనేక ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి సంఘం, అనేక మంది గుంపులుగా అన్యజనులు వచ్చి క్రీస్తు శరీరంలో బాల్య భాగస్తులు కావాల్సినటువంటి సంఘం ఏది ఎక్కడ విస్తరిస్తుంది చెప్పండి? విస్తరిస్తుందా? లేదు. సంవత్సరం అంతట్లో ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? కూడిక కంటే తీసివేతలు ఎక్కువ ఉన్నాయి. ఏమండి, నేను ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాను తెలిసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కొక్క చైర్ కూడా కొనలేదు. ఎన్ని చైర్స్ రాయి? 83. ఏమైనా కొత్త సైజులు కొన్నాం ఇందులో? కొనలేదు. అయ్యే కుర్చీల్లో కూర్చుంటున్నారంటే అర్థం ఏంటి? ఇంకా మిగతా కొన్ని ఇరిగిపోయినా సరిపోతున్నాయి. ఇక్కడ కొన్ని ఇరిగిపోయాయి అయినా సరిపోతున్నాయి. కారణం ఏంటి? విస్తరిస్తుందా? లేదు. నా దగ్గర అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర కూడా చర్చలు అయ్యే బలాలు నా చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా ఒక బల్ల కూడా చేయించలేదు, అయినా సరిపోతున్నాయి. ఏ అంటారు? సంఘానికి ఎక్కడో పతనం ప్రారంభమైంది, భ్రష్టత్వం సంభవించింది. అదిగో వారు మనలో నుండే బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. మీరే పసిగట్టలేదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అది ఇది ఎందుకు తెలిసింది, ఇది ఎందుకు జరిగింది అంటే మీకు ప్రత్యక్షపరచడానికి. ఏడు ప్రత్యక్షపరచడానికి? వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వారు కారు అని ప్రత్యక్షపరచడానికి. అర్థమైందండి? అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 1 తిమోతి 4వ అధ్యాయము, త్వరగా చూడండి, వెళ్ళిపోతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. ఎవరండి అలా? అంటే తప్పుడు మాటలనే ప్రేమగా అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు కొందరు ఏమైపోతారు? మోసపోతారట. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా. అర్థమైందా? ఏమైపోతారట? విశ్వాసంలో భ్రష్టులైపోతారట. ఇదేంటండి, నలుగురు వచ్చి సంఘంలో చేరడం పోయి ఉన్న వాళ్ళకి భ్రష్టు పెట్టిపోతున్నారండి. నాకు అర్థం కావట్లా. ఆత్మ ఎంత తేటగా చెప్తున్నాడు చూసారు? ఆవగింజ భూమిలో పడి చచ్చిపోతే అది బహుగా ఏమవుతాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13:31 నుండి ఉపమానం చెప్పాడట. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను ఆవాలు ఎందులో వేస్తారు? మీరు చారులు వేస్తారు. ఇంత దూరం నుంచి చెప్తే కనబడుతుంది. చాలా చిన్నది, గుండ్రంగా ఉంటుంది. ఆవగింజ భూమిలో ఒకడు తీసుకుని తన పొలంలో, పరలోక రాజ్యం అంటే తన పొలంలో విత్తిన పరలోక రాజ్యము వేరే రాజ్యం. పరలోక రాజ్యం ఇది ఇదేనా? రాజ్యం దేవుడు స్థాపించిన రాజ్యం ఇదే కదండి. ఇదే రాజ్యం అంటే ఎక్కడికి వెళ్ళవలసిన రాజ్యం? పరలోకానికి వెళ్ళదు, వేరే లోకానికి సంబంధించిన రాజ్యం ఇది. అందుకని ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. ఈ రాజ్యాన్ని ఈ లోక సంబంధంలో కలిపేసి మనం ఎమ్మెల్యేలు అవుదాం, ఎంపీలు అవుదాం అంటారండి. పైగా రాజాదర్ రాజులు కొత్త పాట అది. ఏమండి, చంపేస్తున్నారే. ఎలా నాటకాలు ఆడారనుకో, పాటలు బట్టి ఇలా పెట్టి పార్టీలు పెట్టి ఇలా చేసినట్టు చంపేస్తాం. ఇప్పటికే అసలు సంఘ విస్తరణ తాగిపోయి క్రీస్తులోనికి వచ్చేవాడు మానేస్తుంటే ఏమిటి ఈ పనులు? ఏమిటి మీ కొండవాళ్ళు? ఎందుకు సిలువను ఎత్తుకుని వెళ్ళండి రా బాబు అంటే సిలువ వదిలేసారే రా బాబు.
అంటే వీళ్ళకేమైనా పోయే కాలం అండి? భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. సంఘానికి భ్రష్ట పట్టింది అంటే ఎవరుతున్నారు లెక్క? యేసు వచ్చేస్తున్నాడు. మనవాళ్ళు ఎలా తయారైపోతుంది ఇంకెలాగండి? వీళ్ళు మనవాళ్ళ కారు ద్రాక్షలు. ఈ ప్రపంచాన్ని మార్చడం అవ్వదండి బాబు. ఈ లోకము దీని ఆశ గతించిపోయేదని మారుద్దాం అంటారు ఏంటండి? కర్మ కాకపోతే ఏ బైబిల్ చదువుతున్నారండి బాబు? నా చిన్నతనంలో పాట విన్నాను. ఏ పాట తెలుసా? సినిమా పాటే. ఏమని? పైనుంచే ఓ చిలుక ఎగిరిపో పాడైపోడిను. పాడైపోతే ఏమైపోవాలి? చిలుక ఎగిరిపోవాలా? ఎగిరిపోవటం మానేసేసి ఆ గూట్లో ఉందామంటే చచ్చిపోతావు. ఈ గూడును నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసిందన్నది ఎరిగి ఈ విషయంలో మిమ్మల్ని పదే పదే రేపుతున్నానని ఎవరన్నారో? అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు. పౌలేమన్నాడు? ఈ గుడారంలో నివసించున్నాం, మనము భారం మోసుకుని మూలుగుచున్నాము, ఇది త్వరగా విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు నేను ఇష్టపడతానని అన్నాడు. వాళ్ళ బోధలు విన్న వీరు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మన ఆవరించి బలపరుస్తుంటే వాళ్ళ మాటలను ఇంప్రెషన్గా తీసుకోకుండా డాడీ చెప్పాడు, మమ్మీ చెప్పింది, ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు అని చెప్పి ఏంటి ఇవన్నీ? రా దేవుని సభలోకి రా. నీది రైటో తప్పో తప్పు చూసుకుందాం. ఇది ఎంతవరకు రైటు, ఇది ఎంతవరకు నిజం? తప్పు కదండి. పెద్దవాళ్ళు అయ్యి ఉండి బైబిల్ తెలిసి నుండి తప్పు త్రావ జనాన్ని పట్టించడం. కేఏ పాల్ని తొక్కేశారండి రాజకీయ దురంధరులు. కోట్లకు అధిపతి, ఎన్నో దేశాలలో పిఎంలు ప్రెసిడెంట్లు అతని దగ్గరకు వచ్చి కలిసినటువంటి ఒక కేఏ పాల్ ఏకపారేశాడు భారతదేశంలో. అడ్రస్ లేకుండా అయిపోయాడు. కన్నీరు మున్నీరు ఏడ్చేశాడు. తన కోట్ల రూపాయలు ఆపేశారు. ఏంటనుకుంటున్నారు మీరు? తొక్కేస్తారు. అంతగా పోరాడిన అంబేద్కర్ ఏమని మాట్లాడాడో తెలుసా? షెడ్యూల్ కులాలకు ప్రత్యేకమైనటువంటి సీట్లు ఇవ్వండి, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అని అంటే గాంధీజీ గారు అన్నం మనిషి కూర్చున్నాడంట. బాబు అంబేద్కర్ నువ్వు రావయ్యా రావయ్య అంటే ఎందుకు రావాలండి అంతేనట. ఈ మధ్యన అన్నం తింటాం కూర్చుండిపోవడం బాగా అలవాటు అయిపోయింది దానికి అని నిలిచాడట. ఏటిని గొడవ అన్నాడట. నీవు షెడ్యూల్ కులాలకి తక్కువ వెనకబడిన వారికి ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఆడడం నువ్వు మానేయాలన్నాడు. అసలు నేను పోరాటం చేసిందే అందుకు కదా అన్నాడు. నువ్వు పోరాటం చేస్తూ నువ్వు ఆకపోకపోతే గాంధీ గారు చచ్చిపోతారు. గాంధీ గారు చచ్చిపోరంటే అల్లర్లు జరుగుతాయి. ప్లీజ్ నువ్వు చాలా గొప్పోడు, నేను ఒప్పుకుంటాం, ఇంకా ఏదైనా అడుగు, కానీ ఈ రెండూ వదిలేయన్నాను. అంత మేధావి, అన్ని డిగ్రీలు చదివి, అంత పోరాటం చేసి తుది శ్వాస విడిచిన వాడి వల్లే అవ్వలేదు. ఈరోజు అక్కడక్కడ ఉన్నాడో గట్టిగా అడిగితే ఎవడు ముందుకు రాడు. నీ ఆధార్ కార్డు పందర్ కార్డు తీసేస్తామంటే నీకు కూడా ఓటేయరాళ్ళు. అంత అష్టదరిద్రులు ఉన్నారు క్రైస్తవుల్లో. మమ్మల్ని ఎందుకు బాబు చంపేస్తున్నావు? మమ్మల్ని త్యాగమూర్తులుగా తయారు చేయండి, కొరడా దెబ్బలు తినేవాళ్ళుగా తయారు చేయండి, నిందలు పడేవాళ్ళుగా తయారు చేయండి, హింసలు పడేవాళ్ళుగా తయారు చేయండి. ఆహారం లేకపోయినా దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పండి, వస్త్రం లేకపోయినా దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పండి, గుడి లేకపోయినా దేవుడి కోసం ఎలా బ్రతకాలో నేర్పండి, భార్య హింసించిన ఎలా బ్రతకాలో నేర్పండి, భర్త హింసించిన ఎలా బ్రతకాలో నేర్పండి, ఎవరైనా అభినందన వేసిన భరించే శక్తిని మాకు నేర్పండి. మాకు జెండాలొద్దు, మాకు గృహాలు లేకపోయినా పర్వాలా, అది తింటూ ఉంటాం. అండ్ ఉంటారా మీరు? ఉంటారు, ఉండాలా. లోన్ రాకపోయినా దేవుని నమ్మాలి. నమ్ముతారా మీరు? నమ్ముతారు, నమ్మాలా. ఈరోజు ఎలక్షన్ వచ్చేసిందని మనం అందరం పలానా ఆయన్ని సపోర్ట్ చేస్తాం అంటాడు. ఒకవేళ కొంప తీసి ఆయన రాకపోతే పక్కడి నుంచి దొక్కేస్తాడు. అక్కడికి వార్నింగ్ ఇచ్చాడు కదా బాబు విశాఖపట్నంలో. ఏమైపోతారు మీరు? మీరు ఎలాగున్నారంటే క్లోజ్ అయిపోతారు మీరు అన్నాడు. చూసారా ఆ వార్నింగ్? చూసారా ఎలా ఉందో? మనకెందుకండి? మనకు అవసరమైన పార్టీలు వద్దండి బాబు. ప్రార్థన చేసుకుందాం, హింసించబడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. మన ఉనికిని ఎంత చూపించుకుంటే మనకంత పతనం తెలుసా మీకు? అందుకే డబ్బులు ఉన్నవాడంట లేవు 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 అంటాడు. ఉన్నాయంటే అందరూ వచ్చారా అంటడా? అందుకే పరసంత చూపించి చూసా ఏమీ లేదు.
ఏమన్నా ఆ ఏటీఎం కార్డు ఏమో పైన పేపర్లు వేసిపోయి సిరిగిపోయి కొన్ని నెంబర్లు కనపడుతుంది, కొన్ని నెంబర్లు కనపడుకుంటూ ఉంటాయి. చూసా ఏటీఎంలో ఏమైనా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో బాబోయ్, ఇంత దరిద్రుడు ఎవ్వడం ఉండడు, రా నేనే టిఫిన్ ఇప్పిస్తానన్న అలా ఉంటారు. ఉన్నవాడు ఎప్పుడు కూడా ఉన్నదని లేవు బై సామెత గ్రంథంలో చెప్తున్నాను నేను, నా వంత చెప్తలేదు. జలగలాంటి వాళ్ళు ఎదురోళ్ళ దగ్గర నుంచి రా 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 ఇమ్ము 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 అంటారట. ఇచ్చేదేమి ఉండదు, తీసుకునేదే ఉంటుంది. జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతురు ఉన్నారని బైబిల్ సామెతలు చెప్పిందా? ఇద్దరు కూతురు అంటే అసలు జలగే ప్రమాదం అంటే దానికి ఇద్దరు కూతురు అంటే ఆడాలి ఉంటారు చూడండి. మీరు గమనించండి, ఈ జలగంటేనే రక్తం పీల్చేసి దానివల్ల ఇద్దరు కొడుకులు అంటే బాగుండు, ఇద్దరు కూతురు ఉన్నారట ఆడాలంటే వాళ్ళు అది వేరే పాటలో చెప్పుకుందామండి మనం. కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక పొలంలో నాటినటువంటి ఆవగింజను పోలేనది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలేదు. చెటి చిన్న గింజ అంత వృక్షం వచ్చి పైగా కొన్ని పక్షులకు అంటే దీన్ని ఎందుకు చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం అలా విస్తరిస్తుంది అని. చిన్నగా ప్రారంభమై ఏది ఎక్కడ విస్తరిస్తుంది చెప్పండి? ఆగిపోయింది. విస్తరణ ఏమైపోయింది? ఆగిపోయింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు మీలో ఎవడైనాను అలా మోసపోతాడేమో నేను మిగులా భయపడుచున్నానండి అపోస్తలుడైన పౌలు. కొరింథీయుల 2:11 తీయద్దు, టైం లేదు. కొరింథీయుల 2:11 సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపోయినట్లు మీలోను అనేకులు అలా మోసపోతారేమో నేను భయపడుతున్నాను. మోసపోతున్నాం ఏంటి? మోసపోయారు. ఏమండి? గలతీ రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు మీలో కొందరు. చూసారా? క్రీస్తు వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 25 సంవత్సరాలు రాయబడింది గలతీయుల రాసిన పత్రిక. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి కష్టపడి సంపాదించిన సంఘానికి ఏం ప్రారంభమైంది? భ్రష్టత్వం ప్రారంభమైంది, పతనం ప్రారంభమైంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం మీరింత త్వరగా 10 సంవత్సరాలకు తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు మీలో కొందరు. పతనం ప్రారంభమైంది. ఏ స్థితిలో ఉండవలసిన సంఘం ఈరోజు ఏ స్థితిలో ఉంది ఆలోచించండి. మందిర పర్వత శిఖరమున ఉండవలసిన క్రీస్తు భార్య ఈరోజు ఒకలాదేవుల కింద ఉంది కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఉంది. ఈ సంఘం క్రీస్తుదే. దీనికోసం ఎంతోమంది బాధపడ్డారు. ఇదే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘం క్రీస్తుదే. దీనికోసం ఎంతోమంది త్యాగాలు చేశారు, రక్తాలు కార్చారు, మరణం చావుకు వెళ్ళిపోయారు. ఇన్ని త్యాగాలతో కట్టబడి నిలబడింది ఈ సంఘం ఈ రోజు వరకు. ఎంతోమంది నియంత్రణ అణిచివేయాలనుకున్న ఈ సంఘం నిలబడ్డదే. ఎంతోమంది ఉగ్రవాద దాడులకి సైన్యాలకి ఒడ్డి నిలబడింది. అలాంటి దాన్ని మన అవివేకాలతో అనాలోచితమంతో ఈ సంఘాన్ని పాడు చేయకూడదు. మన ఆలోచనతో చెరపకూడదు. విస్తరింపచేసేలా ప్రయాసపడాలా. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలుభాగం శ్రామికుడు అవ్వాలా. వినియోగదారుడిగా ఉండకూడదు, ఉత్పత్తిదారుడిగా ఉండాలి. వినియోగదారుడు అంటే అన్నీ వాడుకునేవాడే, కానీ సంఘంలో ప్రతి ఒక్కటి వినియోగదారుడిగా కాదు, ఉత్పత్తిదారుడిగా ఉండాలి. ఉత్పత్తిదారుడిగా ఉండాలి, త్యాగశీలుడిగా ఉండాలి, శ్రామికుడిగా ఉండాలి. ఎప్పుడు చక్కగా కొత్త బట్టలు వేసుకొచ్చానండి, ఆ ఇటుకలకు రెట్టనంటే ఇటుకలకు రెట్టాలా మసి ఉందండి అంటుకుంటుందేమో, అప్పుడు ఇదండి ఇది చేయలేనేమో. అందరూ జేబులో చేతులు ఎట్టుకుని నిలబడేవాడు కాకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇప్పటికే నేను శ్రామికుడిగానే పని చేసుకుంటున్నా. ఇప్పటికే ఎందుకో తెలుసా? నేను ఎందుకు శ్రామికుడిగా పని చేసుకుంటున్నాను తెలుసా? నాకేం కావాలి? పరలోకం కావాలి. పరలోకం ఎవరిది? కష్టపడ్డవాడిది. నువ్వు కష్టపడు, నువ్వు కష్టపడు. 4 కరపత్రాలు పంచిపెట్టు, సువార్త పనిలో పాలుభాగస్తుడు రా, దేవుడు పని చేయి, దేవుని కోసం అనేక మందిని తీసుకురా, దేవుని మాటలు వినిపించు, వారి కోసం ఏదైనా చేయి. మీరు గమనించండి, ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొస్తాక నువ్వు వెళ్ళి తీసుకురాగలుగుతున్నావా? వాళ్ళకి వాహనం లేకపోతే నువ్వేమైనా డబ్బులు ఇచ్చే వాళ్ళకి వాహనం పెట్టి తీసుకురాగలుగుతున్నావా? ఏమీ చేయలేనకపోదు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయగలిగింది, ఏ స్థితిలో ఉండవలసిన సంఘం ఏ స్థితిలోకి పచ్చిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా?
సంఘాన్ని విస్తరింపచేయాలి. మళ్ళీ ఈ సంఘాన్ని తీసుకెళ్ళి ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టాలంటే దానికి కావాల్సింది త్యాగాలు. ఏం కావాలి? త్యాగం చేయండి. లోకంలో ఎన్నో మాటలు చెప్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా అదే బాధ, అదే పరిస్థితి, అదే వాక్యం, ఏముండదు, మార్పు ఏమీ ఉండదు. ఎవరి కుటుంబంలో అయినా కొత్తదేమైనా ఉందండి? అందరిది ఒకటేనా? ఒకటే, అది ఏముండదు, అంతా ఏమీ ఉండదు, అంతా రొటీనే. ఏడుపు, కన్నీళ్ళు, బాధ, ఇబ్బంది, శోధన, వేదన, అప్పులు, తిప్పలు. ఏమండి? అంత తిప్పించి ఇంకేమైనా ఉన్నాయి? వెరైటీ ఏముందా? లేదు. కనుక దేవుని కోసం సమిధులం అవుదాం. జీవించే వారికి మీద తమ కొరకు మృతి పొందిన, తిరిగి లేచిన వారి కొరకు జీవించిన నిమిత్తం అని అందరి నిమిత్తము మృతి పొందినని ఎరుగుదుము. కనుక మరి జాగ్రత్త. క్రీస్తుని వదిలిపెట్టి మీరు వెళ్ళారంటే, క్రీస్తు తన పాదాల దగ్గర మిమ్మల్ని ఎలా లాక్కి రావాలో ఆయనకి తెలుసు. కనుక జాగ్రత్త పడి, మరి నా ఉద్దేశంలో ఈ సంవత్సరం సంఘాన్ని విస్తరింప చేయాలనేటువంటి మెయిన్ పాయింట్. నాతో కలిసి వచ్చేవారు రండి, త్యాగాలు చేసి వాళ్ళు చేయండి, అనేక ఆత్మలను రప్పించండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ తీసుకొచ్చావో ఆ వ్యక్తి మళ్ళీ నీ కోసమే పోయేవాడిగా ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి? నువ్వు వాడికి ఏ సారాంశాన్ని వినిపించడానికి తీసుకొచ్చావో ఆ సారాంశం నువ్వే అయ్యి ఉండాలి. ఆ సారాంశం నీలో కనబడినప్పుడు ఆ వచ్చినవాడు మరలా తిరిగి వెళ్ళిపోతాడు. అది మీరు ఆలోచించండి. స్త్రీలు ఈ సంవత్సరం మరి పటిష్టంగా బయలుదేరండి, బలపడండి, బైబిల్ బాగా చదవండి. 2018 అంతా సంపాదించుకున్నారు, చాలులే జోబులు పెట్టుకుని పరసలు పెట్టుకుని కదా బైబిల్ చదవండి. పనులు చేసుకోవద్దని అనడంలా, కానీ బైబిల్ కూడా చదవండి. జెంట్స్ మీరు కూడా వాక్యంలో ఎదగండి. వాళ్ళు సరిగ్గా లేకపోతే వాక్యానుసారంగా మీరు గద్దించండి. గొడవ వస్తే వచ్చిందిలే, అయితే తెల్లవారులు కుర్చీలు వేసుకుని దెబ్బలాడుకోండి కాదనన్నాం. వాదోపవాదాలు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతాయో తెలుసండి? జరగవా? జగన్ కేసు ఎప్పటికండి? ఇప్పుడు దాకా వాదోపవాదాలు జరుగుతున్నాయి. జరిగే మంచి సమయంలో కోర్టు కూడా సరే మళ్ళీ పుష్కరం చూద్దాం. ఇప్పుడు కేసు వాదించండి, కుర్చీ వేసుకుని ఎంతసేపైనా వాదించండి. సత్యం కోసం వ్యాజ్యమాడువాడు ఎవడునూ లేడు అన్నాడు దేవుడు. వ్యాజ్యమాడండి. మీరు వాక్యానుసారంగా లేనప్పుడు మీ భర్తతో దేవుని వాక్యానుసారంగా, అలా కాదండి. దెబ్బడడం అంటే కుర్చీలాగా తీసి కొడేస్తాను అనకూడదు. సాత్వికమైనటువంటి మనసుతో అన్నాడు. స్త్రీకి ఎంత కోపం అన్నట్టండి, ఏదైనా చెప్పేటప్పుడు భర్త దగ్గర ఎలా చెప్పాలట? సాత్వికంతోనూ చెప్పాలట. ఎందుకని? ఏమండి? నీ చల్లని నీడలు నీ చల్లని నా బ్రతుకే సాగని, మళ్ళీ వెనకాల కోరస్ సాగని అని క్రీస్తుతో సంఘం అంటున్నప్పుడు మరి భర్తతో భార్య అనొద్దామాట. నా బ్రతుకే సాగని సాగుతుంది. ఎప్పుడు? ఆ భర్తకు నువ్వు లోబడి. మరి ఈ స్త్రీ కూడా ఆ విధంగా నుండి జాగ్రత్తగా ఈ 2000 సంవత్సరంలో ఎవరు నెగ్గుతారో చూద్దాం. సత్యాన్ని ఎవరు నెగ్గిస్తారు? సత్యాన్ని నెగ్గిస్తారో ఇద్దరు కలిసి ఓడిపోతారు. మీరు ఆలస్యం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమున కొందనాలు. వినువారు మాత్రమండి తమతో మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తన బలపరిచి వారందరిని దీవించి నీళ్ళు ఎదుగు ఫలింపచేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.